బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంటి? ఎవరిలో ఇది తరచుగా కనిపిస్తుంటుంది? ఈ బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఉన్నటువంటి లక్షణాలు జనరల్‌గా ఎలాంటి మనుషుల్లో ఇది ఉంటుంది? ఏ సందర్భంలో? అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చిన్న బ్రీఫ్ అవేర్‌నెస్. అయితే నేను ఈ బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్‌గా భావించను. ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్ అంతే. పర్సనాలిటీకి సంబంధించింది కాదు. చాలామంది సైంటిస్టులు పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. బట్ నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సరే, మొత్తానికి సైకాలజిస్టులు చెప్పినటువంటి వెర్షన్‌ని ఫస్ట్ ఒక 2, 3 నిమిషాల్లో చెప్తాను. తర్వాత నా అనాలిసిస్ ఇస్తా. పర్సనాలిటీ ఈ బైపోలర్‌లో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే సైకాలజిస్టుల యొక్క వెర్షన్ ప్రకారము మానియక్ ఎపిసోడ్ అనేది ఒకటి, డిప్రెసివ్ ఎపిసోడ్ ఒకటి, మిక్స్డ్ ఎపిసోడ్ మరొకటి 3. మానిక్ ఎపిసోడ్ అంటే ఎమోషనల్, ఇంపల్సివ్, ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, చాలా బర్స్ట్ అయిపోతారు. కరెక్ట్గా దీన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే జస్ట్ లైక్ ఇప్పుడు స్నేక్ ఉంది. స్నేక్ మ్యాన్ తన ఆ బుట్టలో, పాముల బుట్టలో స్నేక్ని పెట్టుకుని అలా ఓపెన్ చేస్తాడు. జస్ట్ అట్లా చూస్తుంది అది స్నేక్. మనం ఊరికి అలా తట్టామంటే దాన్ని మెల్లగా కూడా ఏమో నన్ను చంపుతాడేమో, కొడతాడేమో అని భయంతో ఉన్నట్టుండి బుస్సని పైకి ఆ హుడ్ని పడగ విప్పి ఇలా ఇలా అలా చూస్తుంది. చాలా ఆల్ ఆఫ్ ఏ సడన్ బర్స్టింగ్ టు ఎమోషనల్గా కనిపిస్తుంది స్నేక్. ఆ విధంగా ఈ స్త్రీ అంటే జనరల్గా ఇది స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ పర్సనాలిటీ డిజార్డర్ అనేది, లేదా మెంటల్ డిజార్డర్ అనేది. మానియక్ ఎపిసోడ్ అంటాం దీన్ని. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమోషనల్. అండ్ డిప్రెసివ్ ఎపిసోడ్ అనేది ఇంకొక స్టేజ్. అదేంటంటే ఎప్పుడు డిప్రెషన్, ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఎందువల్ల అనేది ఇప్పుడు నేను చెప్తాను అనాలిసిస్లో. డిప్రెస్ అయిపోయి డార్మెంట్ స్టేజ్లో అలా మూడీగా, మిలాంకలిక్గా ఉండిపోతారు. అండ్ మూడోది ఏంటంటే మిక్స్డ్ ఎపిసోడ్స్. అంటే మానియక్ ఎపిసోడ్ ఆ స్టేజ్ ఒకసారి ఆ మూడ్, ఒకసారి డిప్రెసివ్ ఉంటుంది. కానీ మిక్స్డ్ ఎపిసోడ్ అంటే 2, అంటే ఒకసారి అది మానియక్, ఒకసారి వచ్చి డిప్రెసివ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పారు సైకాలజిస్టులు. నేనేమంటానంటే ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. మైండ్కి అప్పుడప్పుడు ఒక స్థిమితం లేకుండా మనసు వికలమవుతుంది అంతే తప్ప పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఏమైతే కాదు నా యొక్క రీసెర్చ్ అబ్జర్వేషన్లో. సరే, ఇది ఎందుకు వస్తుందంటే రూటెడ్ వెరీ డీప్ ఇన్ ది హార్ట్. హృదయంలో ఎక్కడో నాటుకుపోయినటువంటి, అణగారిపోయినటువంటి కోరికలు, ఒక అవి నెరవేరక పోవడం వల్ల కలిగేటువంటి ఫ్రస్ట్రేషను, ఒక డిసప్పాయింట్మెంట్. అంటే వాళ్ళ యొక్క డ్రీమ్స్, ఆ ప్యారడైజ్, ఒక స్వప్నం ఊహించుకుంటారు, ఒక బలమైన కోరిక అనేది మనసులో ఉంటుంది, అది నెరవేరక అలా అలా అణగారిపోతుంటుంది. అయితే ఇన్ఎగ్జాస్టిబుల్ హ్యాంకరింగ్ అంటారు. అంటే నెరవేరినంత మాత్రం దాన్ని పూర్తిగా మా మనసులో నుంచి తుడిచివేయరు. అది మనసు మాటి మాటికి అణగారిపోకుండా వస్తూనే ఉంటుంది కోరిక, బర్స్ట్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక థర్స్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, జీవితాన్ని అనుభవించలేకపోతున్నాను, కానీ అనుభవించడానికి సరైనటువంటి అవకాశం కానీ, స్కోప్ కానీ ఎక్కడ ఉండదు. చెప్పుకునే దానికి దగ్గర నీరు కూడా ఉండదు. లోపలనే సపరేషన్. సరే, ఇలాగా నేను వేగ్గా చెప్పడం కంటే కూడా అబ్స్ట్రాక్ట్గా ఇన్ఫర్మేషన్. ఒక కేస్ స్టడీ. 2 సిస్టర్స్, లేడీస్, మ్యారీడ్, 2 ఓన్ సిస్టర్సే, 25-30 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు. 2 పిల్లలు, చిన్న పిల్లలు కూడా, 2 ఓన్ సిస్టర్స్. మ్యారేజ్ అయింది. వాళ్ళు లక్కీగా వాళ్ళ యొక్క రెసిడెన్స్ కూడా ఒకే వీధిలోనే, ఒక 2-3 ఇండ్లు ఆడడం అంతే, పక్క పక్కన ఉన్నారు నైబర్స్గా. ఈ 2 సిస్టర్స్ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే అందులో అక్కకి లైఫ్ బాగా హ్యాపీగా, పీస్ఫుల్గా, ఆ హస్బెండ్ కంపాటబుల్ టెంపరమెంట్ అండ్ ఆవిడ్ని బాగా చూసుకుంటుంటాడు, అనుమానం అలాంటిది ఏమి లేదు. ఆమె ఏమడిగితే అది ఇస్తాడు. ఆ చెల్లెలకు కూడా అంతే. 2 బాగా ఉన్నటువంటి వాళ్ళ వెల్ టు డూ ఫ్యామిలీనే, కొరత అంటూ ఏం లేదు అక్కకైనా సరే, ఇటు చెల్లెలకైనా సరే. కానీ అక్కకి ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఇంట్లో.
మంచి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఒక సినిమాకి వెళ్ళాలి, షాపింగ్‌కి వెళ్ళాలి, ఫ్రెండ్స్‌తో కూడా కలిసి వెళ్తుంది. హస్బెండ్ అబ్జెక్షన్ చెప్పడు. సెలబ్రేషన్స్‌కెళ్ళాలి, పక్క ఊరికెళ్ళాలి, ఇంకా దూరం ఊరికెళ్ళాలి. ఒకటే కూడా ఫ్రెండ్స్‌తో వెళ్తది. ఒకసారి ఒకటే కూడా వెళ్ళేసొచ్చేస్తుంది. అంత ఫ్రీడమ్ ఉంది. అంటే లైఫ్‌ని ఫుల్ ఫ్రీడమ్‌తో గడుపుతది ఆమె. చెల్లెలు ఆవిడ పరిస్థితి చాలా ఆపోజిట్. ఇక్కడ హస్బెండ్ మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి ఏం కాదు. కానీ ఆమెకి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వడు. బయటికి వెళ్ళడానికి కానీ, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి కానీ, ఒక సెలబ్రేషన్‌కి వెళ్ళడం కానీ, అంతేకాదు ఈవెన్ షాపింగ్‌కి వెళ్ళాలన్నా నేనే వస్తాను కూడా. నేను వచ్చినప్పుడు వెళ్దాం అంటాడు. ఒక సినిమాకెళ్ళాలన్నా కూడా తనే తీసుకెళ్తాడు ఎప్పుడన్నా రేర్‌గా. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు, ఈ అక్కేమో తన హస్బెండ్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో, బంధువులతోనో హ్యాపీగా వెళ్ళి ఈవెన్ టూర్ కూడా 4 రోజులు, 5 రోజులు, 1 వీక్ జాలీగా తిరిగేసొస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు అన్నీ చూసుకొని వస్తుంటది. బట్ రెండో వైపున ఈ చెల్లెలు హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్ళడు. అతను తిరుగుతాడు, వస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు, వస్తుంటాడు ఫ్రెండ్స్‌తో. ఈవిడని ఎక్కడికి తీసుకెళ్ళదు. ఈవిడ యొక్క కోరికల్ని అదే ఆ చెల్లెలు, ఆ వైఫ్ యొక్క కోరికల్ని, ఆ మనసులో ఉండేటువంటి యాంబిషన్స్‌ని ఏమాత్రం అతను అర్థం చేసుకోడు. కానీ ఈవిడికి అక్కని చూసినప్పుడల్లా ఇంకొంచెం మనసులో ఒక విధమైనటువంటి వ్యాకులత, ఒక శూన్యత. అయ్యో! మా అక్క లాగా నేను తిరగలేకపోతున్నా, అన్నీ చూడలేకపోతున్నా. కనీసం సినిమాకి కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడో నెలకు 2 నెలలకోసారే తీసుకెళ్తాడు. ఏ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా నన్ను అలో చేయడు, పోనీయడు. ఒక హోమ్ అరెస్ట్ లాగా, ఒక జైల్లాగా నన్ను ఇంట్లో పెడతాడు అనేటువంటి ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అనుభవించలేకపోతున్నాను ఏది అనేటువంటిది ఈ చెల్లెలికి తీరని కోరిక, అది నెరవేరినటువంటి కోరికగా మిగిలిపోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆ చెల్లెలు కొంచెం ఇంట్రోవర్ట్ కూడా. అక్క ఎక్స్‌ట్రోవర్ట్. అంటే బాగా తిరుగుతోంది, అందరిలో కలిసిమెలిసి ఉంటుంది. ఈవిడ ఎప్పుడైతే ఒక రిజర్వ్డ్‌గా ఇన్హిబిషన్‌తో లోపలే పెట్టుంటాడో ఇంట్లోనే. ఎందుకంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఈ చెల్లెలు కొంచెం బాగా అందంగా, నాజూగ్గా బాగా ఉంటది చక్కగా. అందువల్ల ఇతనేం చేస్తాడంటే బయటకి ఎక్కడికి తీసుకెళ్ళడు. ఈవిడ మంచిదే. ఈవిడ క్యారెక్టర్‌లో ఎలాంటి డిఫెక్ట్ అయితే లేదు. నా అబ్జర్వేషన్. షీ ఈజ్ వెరీ గుడ్. కానీ అతనికేంటంటే బాగా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా చక్కగా, నాజూగ్గా ఉంది. వేరే వాళ్ళు ఎవరన్నా ట్రై చేయొచ్చేమో. ఈవిడ పొల్యూట్ అవ్వచ్చేమో మనసు అనేటువంటి దృక్పథమో ఏమో మరి. అతను కొంచెం రిజిడ్‌గా ఉంటాడు. ఫ్లెక్సిబుల్ అక్క, హస్బెండ్ ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇతనిలో కనపడదు. ఈ చెల్లెలు అక్క హస్బెండ్‌లో. అండ్ మోరోవర్ ఈ చెల్లెలు కొంచెం ఇంట్రోవర్ట్ కూడా. అంటే బయటికి ఏది చెప్పుకోలేదు. సప్రెస్ అయిపోతూ ఉంటది. అయితే ఎప్పుడైనా అంటే లోపలనే తనలో తానే బాధను అనుభవిస్తూ ఉంటది. ఇంట్రోవర్ట్ యొక్క స్వభావం అది. బయటికి చెప్పుకోరు. హృదయంలోనే ఎప్పుడు బాధపడుతూ, మదన పడుతూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైనా సరే ఒక చిన్న స్ట్రెస్, ఒక కోపం, కాన్ఫ్లిక్ట్ భార్యాభర్తల మధ్య వస్తుంది కదా! పైగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఇన్‌కంపాటిబిలిటీ ఆఫ్ టెంపరమెంట్స్ అంటే ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని కంపాటిబిలిటీ పొందిక లేనిటువంటి భార్యాభర్తల మధ్య ఏదో ఒక ఇష్యూలో నన్ను అక్కడికి తీసుకెళ్ళవే, ఎప్పుడు నన్ను ఇంట్లోనే బంధిస్తావనే విషయం కావచ్చు, లేదా అతను అనుమానిస్తున్నాడా ఏమనేటువంటి సందేహం వల్ల కావచ్చు, ఏదో ఒక సంసారంలో డొమెస్టిక్ ఇష్యూలో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి, కోపం వచ్చి, గొడవ చేసుకున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నేను చెప్పాను చూడు మ్యానిక్ ఎపిసోడ్ ఫస్ట్ చెప్పాను. మ్యానిక్ ఎపిసోడ్ బుసగొట్టడం, స్నేక్ బుసగొట్టినట్టుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్నట్టుండి ఎమోషనల్ అయిపోయి కోపంతో, ఉద్రేకంతో ఏం మాట్లాడుతుందో అంకే తెలియదు. పిచ్చి పిచ్చిగా అరుస్తుంది, ఉద్రేకం చెందుతుంది, ఎమోషనల్ అవుతుంటుంది, హైలీ ఇంపల్సివ్. మూర్ఛ వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఫిట్స్ వచ్చిన వాళ్ళు కేకలు పెడతారు, ఆ విధంగా కేకలు పెడతారు. సో దట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ మెంటల్. అక్కడ అది ఉన్నట్టుండి బరస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆ స్ట్రెస్లో వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. అదే బైపోలర్ అంటే అంతకంటే ఏం కాదు. దానివల్ల ఒక్కోసారి డిస్టర్బ్ అయిపోయినప్పుడు ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది దెబ్బతింటుంది, నిద్ర రాదు. ఒక్కోసారి ఓవర్ స్లీప్ వచ్చేస్తుంది. అది తమాషా. సరే ఒక్కనాటికి ఏంటంటే ఈ సప్రెస్డ్ వన్ డే, ఈ సప్రెస్డ్ డిజైర్స్, ఆమె కోరికలు, మనసులో ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి యాంబిషన్స్ ఉంటాయి.
యాస్పిరేషన్స్ ఉంటాయి, జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అనేటువంటి ఆ తపన, ఆ డిజైర్స్ అని బర్స్ట్ ఇంటూ ఎమోషనల్గా బర్స్ట్ అయ్యి విపరీతమైనటువంటి ఆర్గ్యుమెంట్కి హస్బెండ్తో కూడా లేదు ఫ్యామిలీ మెంబర్తో ఎవరితో కాన్ఫ్లిక్ట్ వస్తే వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి దిగుతారు. అంటే బైపోలర్ మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి స్వభావం అన్నమాట ఇది. అంచుకోలేకపోవడం, బాధని బయటికి చెప్పుకోలేకపోవడము, లోపలే సప్రెస్ అవ్వడము, ఒక్కోసారి బుసగొట్టడము, ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెస్డ్ ఎపిసోడ్ అంటారు. డిప్రెషన్లో అలా ఉండిపోవడము. అండ్ కోపం వచ్చినప్పుడు ఆ ఇష్యూ ఏదైనా రేజ్ అయినప్పుడు నన్ను ఏం చేసావు, నన్ను ఏం సుఖపెట్టావు, నన్ను ఎలా చెప్పావు, నన్ను ఎందుకు, నా మీద నీకేదో ఉంది కదా సస్పిషన్ ఏదో అన్నట్టుగా ఇంకా అవుట్ బర్స్ట్ అయిపోయి ఆర్గ్యుమెంట్కి దిగుతారు. ఆ ఆర్గ్యుమెంట్లో రీజన్ ఉండొచ్చు, ఒకసారి రీజన్ కూడా లేకపోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చెప్పుకోలే పరిస్థితుల్లో డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు ఈ అవుట్లెట్స్ ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అవుట్లెట్స్ అంటే దాన్ని ఏదో విధంగా వ్యక్తపరచుకోవడం. ఆ అవుట్లెట్స్ ఎలాంటివి అంటే హంగ్రీ, విపరీతంగా వాళ్ళకి రుచికరంగా ఏదైతే రుచిస్తుందో అలాంటి పదార్థాలు విపరీతంగా తినేయడం. ఈటింగ్, ఒక విధంగా ఈటింగ్ డిజార్డర్ అని చెప్పవచ్చు దాన్ని. విపరీతంగా తింటారు. అందుకే ఈ బైపోలర్ బార్డర్ లైన్ మెంటల్ డిజార్డర్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముఖ్యంగా అన్మ్యారీడ్ కంటే మ్యారీడ్లో ఉంటారు వీళ్ళు, ఈ ఈటింగ్ డిజార్డర్ ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా ఓవర్ ఈటింగ్ అనేది కూడా ఉంటుంది. బాగా కావాల్సినటువంటి డ్రెస్సులు, మంచి డ్రెస్సులు వేసుకోవడం, నగలు వేసుకోవడం, ఈ 2-3తో సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. ఎవరు ఈ అవుట్లెట్స్తో సాటిస్ఫై అయిపోతుంటారు ఇలాంటి బైపోలర్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు. లోపల ఉన్నటువంటి ఆ అంబిషన్స్ని, ఆ కోరికలు, నెరవేరని కోరికలు, అందులో మోరోవర్ ఈవిడ కొంతమంది వెర్షన్ ప్రకారం ఈవిడ ఆల్రెడీ ఒక వ్యక్తిని ఇష్టపడి ఉండింది బిఫోర్ మ్యారేజ్. పేరెంట్స్ ఏంటంటే ఇతనికి ప్రాపర్టీ బాగుందని ఆవిడకి కొంచెం ఇష్టం ఉన్నా లేకపోయినా మ్యారేజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈవిడ ఆ పాస్ట్ లవర్తో కంపేర్ చేసుకుంటుంది ఈ హస్బెండ్ని. అతను ఎంత బాగుండేవాడు, అతనైతే నన్ను బాగా అర్థం చేసుకునేవాడు, మంచి కంపాటబిలిటీ, సూటబిలిటీ అనేది ఉండేది, ఇతను నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు, నా బ్యూటీ నాకు శాపంలాగా మారింది అన్నట్టుగా రకరకాలుగా అయినప్పుడు ఆ డిప్రెషన్ అనేది ఇంకొంచెం, ఆ డిప్రెసివ్ మూడ్, ఆ డిప్రెసివ్ ఎపిసోడ్ అంటారు సైకాలజిస్ట్లో, ఆ డిప్రెసివ్ ఎపిసోడ్ ఇంకొంచెం లెంగ్త్ అవుతూ పోతూ ఉంటుంది, స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. సో అయితే మనం ఇవి ఎలా వాళ్ళని చూడగానే పసిగట్టచ్చు అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో ఒకసారి ఫాస్ట్గా మాట్లాడడం, ఒకసారి చాలా అన్ప్లెజెంట్గా ఉండడం వాళ్ళ టాక్, అండ్ వాళ్ళ యొక్క లుక్స్, ఆ మెలాంకలిక్ లుక్స్లో ఈజీగా మనం పసిగట్టచ్చు. షీ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు బైపోలర్ డిజార్డర్ ఆర్ బార్డర్ లైన్ అనొచ్చు. ఎందుకంటే ఆవిడ హృదయంలో ఏముంటుందంటే ఒక సైలెంట్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. బయటికి చెప్పుకోలేక ఒక వాల్కనో, అగ్నిపర్వతం లోపల, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇందువల్ల ఎక్స్ప్రెస్ చేయలేదు. ఏం తప్పు అతనికి, ఆవిడికి మంచి నగలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఇంట్లో కావాల్సింది ఉంది తినడానికి, అనుభవించడానికి. బట్ ఆ రిచ్నెస్ ఉన్నప్పటికీ బయట ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడ చూడలేదు, బయట 10 మందితో తిరగలేదు, బయట ఉన్నటువంటి ఆ బ్యూటీస్ ఆఫ్ నేచర్ 10 మందితో కలిసి బంధువులతో ఆనందాన్ని పంచుకోవడం ఎలాంటివి ఉండదు. అండ్ ఇతను ఎప్పుడు చూసినా ఆ బిజినెస్ మ్యాన్, ఎప్పుడు చూసినా బిజినెస్ అంటాడు. ఇప్పుడు పొద్దున్న వెళ్ళిపోతే నైట్ 9, 10, 11కి వస్తాడు. అంటే ఇంకొక వైపు చెప్పాలంటే ఆవిడ యొక్క కాంజుగల్ లైఫ్లో ఒక హెవెన్లీ బ్లిస్ కూడా లేనట్టే. దాంపత్య జీవితంలో అద్భుతమైన సంతోషం, సుఖం కూడా తక్కువే అని చెప్పచ్చు. ఇలాంటప్పుడు మైండ్ డిజార్డర్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పు. సో దీన్ని ఎలాంటి స్త్రీకి, ముఖ్యంగా మ్యారేజ్ అయినటువంటి స్త్రీకి ఉండేటువంటి ఇలాంటి సప్రెస్డ్ ఫీలింగ్స్, ఇన్ఎగ్జాస్టిబుల్ హ్యాంకరింగ్ని, ఆ కోరికని అణుచుకోలేక, బయటికి చెప్పుకోలేక బాధపడిపోతూ ఆ లాస్ట్ ప్యారడైజ్ని పోగొట్టుకున్నటువంటి ఆ ప్యారడైజ్ అంటే గతంలో తను ఇష్టపడినటువంటి వ్యక్తి
తర్వాత పోనీలే మ్యారేజ్ అయినాక ఆవిడ డీసెంట్‌గానే ఉంది. హస్బెండ్‌తో బాగానే కాపురం చేస్తాంది. కానీ ఇతనితో అయినా సరే ఒక హెవెన్లీ బ్లిస్‌ని, ఒక పారడైజ్ స్వర్గాన్ని కోరుకునింది. ఒక డ్రీమ్‌ని ఊహించుకునింది. అవన్నీ కూడా ఏమాత్రం జరగలేదు. నీకు కావాల్సిందేంటి? బట్టలు, నగలు, ఇల్లు, వాకిలి అన్నీ, కార్లు ఇవే కదా! అన్నట్టుగా హస్బెండ్ చూడడము. ఈవిడలో ఎక్కడ లేనటువంటి ఒక మెలాంకలీ, ఒక డిస్ట్రెస్ అనేది నాటుకుపోయింది. మరోవర్ ఆవిడ ఇంట్రోవర్ట్ కాబట్టి బయటకి కూడా ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఎవరికన్నా తన బాధని చెప్పుకోగలిగినప్పుడు, ఎక్స్‌ప్రెస్ చేసుకోగలిగినప్పుడు నియర్ అండ్ డియర్‌కి అది కొద్దిగా ఆ బరువు తగ్గుతది. తగ్గినప్పుడు లోపల లోపల ఏమవుతుందంటే ఒక్కోసారి ఏది డిప్రెసివ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతది. ఏదన్నా కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఔట్ బర్స్ట్ అయిపోయి మ్యానిక్ ఎపిసోడ్‌లో నివసిస్తుంది. ఇలా సఫర్ అవుతున్నటువంటి ఆ స్థితిని, ఆ మెంటల్ డిజార్డర్‌ని బైపోలార్ మెంటల్ డిజార్డర్ లేదా పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. అయితే 2 అన్నీ ఒకటే. ఇంచుమించు లైట్‌గా తేడాలు. ఉల్లిపాయ ఉంది, ఆనియన్. దాని యొక్క రేకులు ఎలా తీస్తాం, లేయర్స్. రకరకాలు ఎన్ని సార్లు తీసినా అవి అదే మాదిరే వస్తుంటాయి సేమ్. అలాగే ఇది కూడా అంతే. బైపోలార్ డిసీజ్ అయినా, లేకపోతే బార్డర్ లైన్ అయినా, లేదు పారానాయిడ్, అన్నీ ఇంచుమించు దగ్గర దగ్గర సంబంధం ఉన్నటువంటివి. ఉల్లిపాయక రేకులను ఒక్కొక్క దాన్ని తీస్తున్నట్టుగా. సో దిస్ ఈజ్ అబౌట్ బైపోలార్ మెంటల్ డిజార్డర్. ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సిందంటే, మ్యారీడ్ ఉమెన్‌లో ఇలాంటి డిజార్డర్ ఉన్నప్పుడు, మెంటల్ డిజార్డర్, ది మ్యాన్ మస్ట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ యొక్క లైఫ్ పార్ట్నర్ బాగా అండర్‌స్టాండ్ చేసుకొని ఆవిడని ఒక చిన్న బిడ్డలాగా చూడాలి. ఒక పేషెంట్ లాగా కాదు. ఒక చిన్న బిడ్డని ఎలాగైతే మనం చిన్న బిడ్డ విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. అది పగలగొడతారు, ఇది పగలగొడతారు. ఎక్కడంటే అక్కడ వెళ్ళి తగిలి తప్పి తెలియకుండా ప్రవర్తిస్తారు. ఏదంటే అది మాట్లాడుతుంటారు. మనం ఏం చేస్తున్నాం? బిడ్డ మీద ఉన్న ప్రేమ కొద్దీ మనం అఫెక్షన్‌తో ట్రీట్ చేస్తాం. అలాగా ఒక పసిబిడ్డలాగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి ఇష్యూలో, ఇలాంటి స్త్రీలని బైపోలార్, బార్డర్ లైను, ఇలాంటి మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి లేడీస్‌ని. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.